హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మిని అలాగే చక్రిని అయితే తనతో పాటు వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్తాడు సూర్యప్రతాప్. ఇక సూర్యప్రతాప్ మహాని అలాగే చక్రిని తీసుకెళ్ళి ఇంకా అల్లుడికి చేయవలసిన మర్యాదలు మహాలక్ష్మి దగ్గర చేస్తూ ఉంటాడు. మహా అయితే తన మనసులో నాన్న చక్రిని నిజంగానే తన సొంత అల్లుడు అనుకుంటున్నాడు. ఇప్పుడు కనుక నాన్నకి చక్రి గురించి నిజం బయట పెడితే ఆ కెనడాకి వెళ్ళవలసిన గుంటనక్క నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చక్రి నా భర్త కాదు, మా ఇద్దరిది నిజమైన పెళ్లి కాదు అని తెలిసిన మరుక్షణం ఆది అస్సలు ఊరుకోడు. అలాగే చక్రిని ఇక్కడి నుంచి పంపించేసి ఎలా అయినా సరే ఆ భూషణ్ గడికిచ్చి నన్ను పెళ్లి చేస్తారు. ఇలాంటిది జరగకూడదంటే కొద్ది రోజులు నేను ఈ నిజాన్ని దాచిపెట్టాలి అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. చక్రి కూడా ఏంటివిడా నేను తనకి నిజమైన భర్త అని వీళ్ళందరూ అనుకుంటున్నా ఎవ్వరికి నిజం చెప్పట్లేదు అంటూ ఇక చక్రి కూడా తన మనసులో అనుకుంటూనే ఇంకా లోపలికైతే అడుగు పెడతాడు. ఇదంతా చూస్తున్న ఆదికి కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఛీ, ఈ డ్రైవర్ గాడిని నేనిప్పుడు బావా అని పిలవాలా? ఈ డ్రైవర్ గాడిని ఇప్పుడు ఇంటి అల్లుడిగా వీడికి సేవలు చేయాలా అని చెప్పి ఆది తన మనసులో అనుకుంటూ ఉండగా ఇక ప్రతాప్ అయితే ఆది ఏంట్రా అల్లుడు గారు వస్తే ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? నీకోసం నేను వాళ్ళ దగ్గర ఎన్నోవి చెప్పాను, కానీ ఇప్పుడు నువ్వు అల్లుడు గారితో మాట్లాడకపోతే నిజంగానే మహా అలాగే అల్లుడు గారు నేను చెప్పిందంతా అబద్ధం అనుకోరు అని అంటుంటే, అయ్యో నాన్న అదేం లేదు, చాలా రోజుల తర్వాత నా ముద్దుల చెల్లెలు మహాలక్ష్మి మన ఇంటికి వచ్చింది కదా, ఆ ఆనందంలో నాకు నోటి నుంచి మాట రావట్లేదు. మహా ఎలా ఉన్నావు అంటూ చక్రి వైపు చూసి ఇక తనకి ఇష్టం లేకపోయినా సరే ఎలా ఉన్నావు బావా అని పిలవడంతో ఒక్కసారిగా చక్రి బాగున్నాను బావా, చాలా బాగున్నాను, కానీ మీరే అస్సలు బాగున్నట్లేరు అని అంటుంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చక్రి వైపు చూస్తుంటే అదే మీరు మీ చెల్లెల్లో లేకపోవడం ఇన్ని రోజులు అస్సలు బాగాలేదు అన్నట్టుగా కనిపిస్తున్నారు, అంతే కదా అని అంటుంటే అంతే అని చెప్పి ఇక చక్రి అయితే తల అటు ఇటు అడ్డంగా నిలువుగా ఊపుతుంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా పక్కన ఉన్న హారిక అయితే ఇక మహాని తన గదిలోకి తీసుకెళ్తుంది. ఇక మహా అయితే హారిక వైపు చూసి వదినా ఏమైంది, అక్కడ అందరూ మాట్లాడుతుంటే నువ్వు నన్నిలా పక్కకి తీసుకొచ్చావు అని అంటుంటే, మహా నీకేమన్నా పిచ్చి పట్టిందా? మావయ్య గారు మనసు మార్చుకొని నీకోసం ఒక మెట్టు దిగి మీ ఇంటికి వచ్చారు, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, కానీ నీతో పాటు చక్రిని నీ భర్తగా ఈ ఇంటికి తీసుకురావడమేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. చూడు, నువ్వు చక్రిని నిజంగా పెళ్లి చేసుకోలేదు, మా ఇద్దరి మధ్యలో ఇది పెళ్ళే కాదు అన్న విషయాన్ని నువ్వెందుకు మావయ్య గారికి చెప్పట్లేదు అని అంటుంటే ఇక మహాలక్ష్మి అయితే హారికతో వదిన చక్రి నా భర్త కాదు అన్న విషయాన్ని నాన్నతో చెప్పడానికి నాకు కాస్త టైం కావాలి, అంతవరకు ఈ నిజాన్ని ఎవరితో చెప్పొద్దని ఇక మహా అయితే హారిక దగ్గర మాట తీసుకుంటుంది. హారిక అయితే ఏమైంది మహా, ఎందుకు ఇలా చేస్తున్నావు? అంటే నువ్వేమన్నా చక్రిని ఇష్టపడుతున్నావా? నిజంగానే చక్రి నీ మెడలో కట్టిన తాళి నువ్వు నిజమైన పెళ్లిగా భావిస్తున్నావా అని అంటుంటే, అయ్యో వదిన, ఇప్పుడు నేను చెప్పలేను, ప్లీజ్ నాకు కాస్త టైం కావాలి, అంతవరకు ఈ విషయాన్ని మీ మనసులోనే దాచిపెట్టుకోండి అంటూ ఇక మహాలక్ష్మి అయితే బయటికైతే వస్తుంది. ఇక మహాని తీసుకెళ్ళి హారిక మాట్లాడడం ఇంట్లో అందరూ కూడా కాస్త ఆశ్చర్యంగా చూస్తారు. ఇక మహాలక్ష్మి అయితే ఏం లేదు వదిన, ఈరోజు నాకు ఇష్టమైన వంటలన్నీ చేయిస్తానని నేను అలాగే చక్రికి ఏమిష్టమో అడుగుతుంది అని చెప్పి ఇక మహా అయితే వాళ్ళతో చెబుతూ ఉంటే ఆది తన మనసులో ఈ హారికొకతి కొంపు తీసి ఈ డ్రైవర్ గాడిని నిజంగానే అల్లుడిగా మేము యాక్సెప్ట్ చేసేసామని అనుకుంటున్నట్టుంది, వీడికి మర్యాదలు చేయడం కోసం వీడికి ఇష్టమైన వంటలు చేస్తానంటూ మహాలక్ష్మిని అడగడమేంటో అని చెప్పి ఆది తన మనసులో అనుకుంటూ ఇక ప్రతాప్ వైపు చూస్తాడు. ఇక ప్రతాప్ అయితే అమ్మ హారిక, అల్లుడు గారికి అలాగే మహాలక్ష్మికి ఇష్టాలంటూ ఏమీ లేవు, వాళ్ళకి
ఒకరి మీద ఒకరికి ప్రేమ, అలాగే ఒకరి ఇష్టాలే మరొకరి ఇష్టాలు. మన మహాకి ఏదైతే ఇష్టమో అల్లుడు గారు కూడా అవే ఇష్టంగా తింటారు అంటూ ఇక ప్రతాప్ అయితే చక్రిని తెగ పొగడేస్తూ ఉంటాడు. లలిత అయితే అల్లుడు గారు మీకు కాఫీ టీ అని అడుగుతూ ఉంటే, అయ్యో పర్వాలేదు అత్తయ్య గారు, మీరు అంత కష్టపడకండి, నేను కాస్త ఫ్రెష్ అవ్వాలి, నాకు ఏదన్నా గది చూపిస్తారా అని అంటుంటే, ఇంకా అక్కడే ఉన్న సిరి పాప అయితే మీకు వేరే గదెందుకు, మా అమ్మ నాన్న ఒకటే గదిలో ఉంటారు, ఇప్పుడు మీరు మహాని పెళ్లి చేసుకున్నారు కదా, మీరు కూడా మహా గదిలోనే ఉండాలి అంటూ ఇక సిరి పాప అయితే చక్రిని చెయ్యి పట్టుకొని మరి మహా గదిలోకి తీసుకెళ్తుంది. ఒక్కసారిగా ఇక చక్రి అయితే గదంతా చూసి షాక్ అయిపోతాడు. అమ్మ బాబోయ్, ఇంత పెద్ద గద, కనీసం మా ఇక మహా కూడా వెనకే గదిలోకైతే వెళ్తుంది. ఇంకా చక్రి అయితే ఆ గదిలో మహాలక్ష్మి ఫొటోస్ని చూసి, ఏవండి మీరు ఇంత పెద్ద ఇంట్లో ఉండి మా చిన్న బాత్రూమ్ లాంటి ఇంట్లో ఎలా అడ్జస్ట్ అయ్యారండి, మీరు చాలా ఇబ్బంది పడుంటారు కదూ అంటూ ఇక చక్రి అయితే ఆ ఫోటోల దగ్గరికి వెళ్ళి తనలో తను మాట్లాడుకుంటూ ఉండగా మహాలక్ష్మి ఇక లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది. ఒక్కసారిగా చక్రి వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక మహా అలా డోర్ లాక్ చేసి చక్రి దగ్గరగా రాబోతుంటే ఇక చక్రి, అయ్ బాబోయ్, ఈవిడ పర్మిషన్ లేకుండా ఈ గదిలోకి వచ్చినందుకు తలుపులేసి మరీ కొడుతుందా ఏంటి, తను వస్తున్న విధానం చూస్తుంటే నన్ను కొట్టేలాగే ఉంది అంటూ ఇక చక్రి భయపడుతూ, ఏవండి నాకేం తెలీదండి, నేనేం కావాలని రాలేదండి, చూడండి ఆ సిరి పాపే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందండి అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే చక్రి మాటలకి ఇంకా మహాలక్ష్మి ఒక్కసారిగా చక్రి చెయ్యి పట్టుకొని, థ్యాంక్ యూ అండి, ఇన్ని రోజులు నేను నా కుటుంబానికి దూరమయ్యి ఎంతగా కుమిలిపోయానో మీరు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు, మీరంటూ లేకపోతే ఈరోజు నాన్న నా కోసం మన ఇంటికి వచ్చుండేవారే కాదు, అలాగే అక్కడి నుంచి మనల్ని ఇక్కడికి తీసుకొచ్చుండేవారే కాదు, ఇంతలా నాన్న మారిపోవడానికి కారణం మీరేనండి, మీరే నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది, మీ గురించి ఏదో అనుకున్నాను, కానీ మీరు ఇంత మంచివారని, నా సంతోషం కోసం ఇంతలా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదంటూ ఇక మహా అయితే చాలా ఎమోషనల్గా ఇంకా చక్రిని హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా చక్రి మరొక్కసారి మహాలక్ష్మి తనని హక్ చేసుకోవడం చూసి చాలా ఆనందపడిపోతాడు. ఇన్ని రోజులు మహాకి ఎట్లా దగ్గర అవ్వాలో అర్థం కాక నాలో నేనే సతమతమైపోయాను, కానీ మహాలక్ష్మి ఎంత ఈజీగా నా వలలో పడిపోతుందని అస్సలు అనుకోలేదు. ఇక నేను చూపించే ప్రేమకి, అలాగే నేను తన మీద ఉంచే కేర్కి మహాలక్ష్మి ఇక నన్ను కాకుండా మరెవరిని ఇష్టపడుతుంది అని చెప్పి చక్రి తన మనసులో అనుకుంటూ, ఏవండి మీరు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యమండి, అందుకే మీ నాన్నగారితో మాట్లాడాను, మీ కుటుంబానికి దూరం అయ్యి అడుగడుగున మీరు ఎంతగా కుమిలిపోతున్నారో అర్థం చేసుకోగలను, అందుకే మీ బాధ నుంచి మిమ్మల్ని బయటపడేయడం కోసమే కాస్త రిస్క్ అయినా మీ నాన్నగారితో మాట్లాడాను అంటూ ఇంకా చక్రి అయితే మహాతో అలానే మాట్లాడుతుంటాడు. మహా అయితే ఇక తనని హక్ చేసుకోవడంతో దూరం అవడానికి ప్రయత్నిస్తుంటే చక్రి మహాని బలంగా పట్టుకుంటాడు. ఒక్కసారిగా చక్రిని మహా కోపంగా చూస్తుంది. ఏమండి ఏంటండి అలా చూస్తున్నారు, ఏమైందండి, నేను ఏం చేశానండి అని అంటుంటే, ఏంటిది అని చెప్పి తనని పట్టుకున్న చేతిని చూపిస్తుంది. ఒక్కసారిగా చక్రి ఆ చేతిని తీసేసి, సారీ అండి, సారీ, నేను ఏదో ఫ్లోలో అలా, నేను వేరే ఉద్దేశంతో కాదండి అంటూ ఇక చక్రి అయితే మహాకి సంజాషి చెప్తుంటే మహా గట్టిగా నవ్వేస్తుంది. ఇక మహా నవ్వుకి చక్రి కూడా గట్టిగా నవ్వేస్తాడు. ఇంతలో హారిక అయితే డోర్ కొడుతూ, మహా లంచ్ సిద్ధమైంది, త్వరగా భోంచేద్దురు రండి అని అడగడంతో, అదిగో వదిన భోంచేయడానికి పిలుస్తుంది, మనం భోంచేయడానికి వెళ్ళాలి, త్వరగా కానివ్వండి అంటూ ఇక మహాలక్ష్మి అయితే అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది. ఇంకా చక్రి ఆ సూర్యప్రతాప్ గారిని రెచ్చగొట్టడం కాదురా, నువ్వు మహాకి దగ్గరయ్యే ఛాన్స్ కొట్టేశావంటూ ఇక చక్రి అయితే తెగ సంబరపడిపోతాడు. ఇంకా అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనాలు చేస్తూ ఉండగా ఇక చక్రి అయితే
ఎక్కడ కూర్చోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా సూర్యప్రతాప్ అయితే, బాబు ఇక్కడ మీ ఇంటి దగ్గరలాగా కిందేం కూర్చోనక్కర్లేదు, నువ్వు ఇక్కడే మా మహా పక్కనే కూర్చో, ఎందుకంటే ఇప్పుడు నువ్వు మా అల్లుడివి కదా అంటూ ఇక ప్రతాప్ అయితే మహా పక్కనే చక్రిని కూర్చోమని ఇక తన పక్కన చైర్ని చూపిస్తాడు. ఇక మహాలక్ష్మి కూర్చో చక్రి అంటూ ఇంకా కళ్ళతో సైగ చేస్తుంది. చక్రి కూడా చాలా సంతోషంగా మహా పక్కన కూర్చుని ఇక భోజనం చేస్తూ ఉంటే ఆది మాత్రం కోపంతో రగిలిపోతాడు. ఛీ, ఈ డ్రైవర్ గారితో నేను ఇప్పుడు భోంచేయాలా అంటూ ఇంకా చక్రి అయితే తన మనసులో అనుకుంటాడు. అలా అందరూ కూడా భోజనాలు పూర్తయిన తర్వాత ఇంకా మహాలక్ష్మి అలాగే లలిత హారిక కూడా ఇక మహాని తీసుకుని తన గదిలోకైతే వెళ్తారు. మహాతో, అక్కడ నీకు అంతా బాగానే ఉందా, అందరితో ఎలా ఉంటున్నావు, అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవంట కదా అంటూ ఇక లలిత అయితే మహాని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి అడుగుతూ ఉండగా ఇక మహాలక్ష్మి, చూడమ్మా, అది మన ఇల్లులాగా విశాలంగా లేకపోవచ్చు, అలాగే ఇక్కడ ఉన్నట్టుగా అన్ని వసతులు ఉండి ఉండకపోవచ్చు, కానీ అక్కడ నా మీద ఎంతో ప్రేమని అభిమానాన్ని చూపించే మనుషులున్నారు, వాళ్ళతో నేను చాలా సంతోషంగా ఉన్నానంటూ ఇంకా మహా అయితే లలితతో చెప్పడంతో లలిత కోపంగా, దీనికి వాళ్ళు ఏం మందు పెట్టారో ఇట్లా మాట్లాడుతుంది, అసలు ఆ దిక్కుమాల కుటుంబం దీనికి ఎలా నచ్చుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి లలిత తన మనసులో అనుకుంటూ ఉండగా ఇక హారిక కూడా, అవునత్తయ్య, రిసార్ట్లో వాళ్ళతో మనం కూడా మాట్లాడాం కదా, వాళ్ళు మన మహాని చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పి ఇక హారిక మాట్లాడుతుంటే, హారిక, సిరి నిద్రపోతుంది, వెళ్ళు, సిరి పాపని చూసుకో అంటూ ఇక లలిత అయితే అక్కడి నుంచి హారికని పంపించేస్తుంది. ఇక హారిక కూడా, అవునవును, సిరి నిద్రపోతుంది అంటూ అక్కడి నుంచి హారిక అయితే వెళ్ళిపోతుంది. ఇక లలిత అయితే మహాతో అసలు వాడి గురించి ఎలా మొదలు పెడితే మహాలక్ష్మి మనసుని విరక్కొట్టచ్చా అని చెప్పి ఆలోచిస్తూ, సరే అమ్మా, కాసేపు రెస్ట్ తీసుకో, చాలా దూరం నుంచి ప్రయాణం చేశారు కదా, నేను నీతో రేపు ఉదయం మాట్లాడతాను అంటూ అక్కడి నుంచి ఇక లలిత కూడా వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి చక్రి గదిలోకి వచ్చేసరికి కిందన మరొక బెడ్ అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ బెడ్ చూసి చక్రి, ఇదేంటి, ఇదొక బెడ్డు, మరి ఇంకొక బెడ్ ఎందుకు, అసలు ఇంత పెద్ద గదిలో ఇంత పెద్ద మంచం ఉండగా కింద ఇంకొక బెడ్ ఎవరు రెడీ చేసినట్టబ్బా అంటూ ఇంకా చక్రి అయితే మంచం మీద కూర్చుని అటు ఇటు చూస్తుండగా ఇంతలో మహాలక్ష్మి అయితే గ్లాస్తో పాలు తీసుకుని లోపలికైతే వస్తుంది. ఒక్కసారిగా చక్రి, రే చక్రి, నీ పంట పండిందిరా, మహా నీ కోసం పాలు తీసుకొస్తుంది, అంటే మహా నిన్ను హస్బెండ్గా ఒప్పేసుకున్నట్టే అంటూ ఇక చక్రి అయితే తెగ మురిసిపోతుంటే ఇక మహాలక్ష్మి అయితే, ఏవండి, నాకు నైట్ టైం పాలు తాగి నిద్రపోవడం అలవాటు, అందుకే అమ్మ పాలిచ్చింది, మన ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈ అలవాటుని మార్చుకున్నాను, కానీ ఇలా నేను ఈ అలవాటు మార్చుకున్నానంటే మళ్ళీ వాళ్ళు మరొకలా మాట్లాడతారు, అందుకే తప్పని పరిస్థితిలో తీసుకొచ్చాను, మీరు కూడా తాగుతారా అంటూ ఇంకా మరో గ్లాస్లో సగం పాలని పోసి ఇక చక్రికైతే ఇస్తుంది. చక్రి, రేయ్ చక్రిగా, ఇదిగో ఇప్పుడు తనతో పాటు పాలని పంచుకుంది, అలాగే రేపు తన మనసుని పంచుకుంటుంది అంటూ చక్రి అయితే తెగ సంబరపడిపోతాడు. ఇక మహా అయితే, సరేనండి, మీరు మంచం మీద పడుకోండి, నేను నేల మీద పడుకుంటాను అంటూ మహా కిందకి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా చక్రి, ఏవండి, ఏంటండి మీరు నన్ను ఇంతలా అవమానిస్తారని అస్సలు అనుకోలేదు, నేను మంచం మీద పడుకొని మిమ్మల్ని నేల పడుకోబెడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారండి, ఇది మీ ఇల్లండి, మీకు నచ్చినట్టుగా ఉండొచ్చు అంటే ఇక మహాలక్ష్మి అయితే, చూడండి, మీ ఇంట్లో నేను పడుకోవడానికి మంచాన్ని ఇచ్చారు, అన్ని సౌకర్యాలు నాకే ఇచ్చి మీరు నేల మీద పడుకున్నారు, మరిప్పుడు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా నేను అలాగే చూసుకోవాలి కదా అంటూ ఇక మహా అయితే చక్రితో మాట్లాడుతూ ఉంటే, చక్రి, చూడండి, మీరు ఇక్కడికి తీసుకొచ్చి మీ భర్తగా అలాగే ఈ ఇంటి అల్లుడిగా పరిచయం చేశారు అని అంటుంటే, ఏంటి అంటూ మహా కోపంగా ఇక చక్రి వైపు చూసి మాట్లాడుతూ ఉంటే, అదేనండి, మీరు కాదు మీ నాన్నగారు అలా అనుకుని
తీసుకొచ్చారు. కానీ నాకు నిన్నటి నుంచి ఒక విషయం అస్సలు అర్థం కావట్లేదు. నేను ఈ ఇంటికి అల్లుడిగా రావడం ఏంటి? అసలు మీకు నాకు జరిగింది నిజమైన పెళ్ళి కాదని మీరు మీ నాన్నగారితో ఎందుకు చెప్పట్లేదు అంటూ ఇంకా చక్రి అడుగుతూ ఉంటే, చక్రి మాటలకి మహాలక్ష్మి, మీరు అప్పుడే మర్చిపోయారా? ఆ పిల్లకోడు ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్తే ఎంత గొడవ చేశాడో మీరు మర్చిపోయారా? ఇప్పుడు మనిద్దరికీ పెళ్ళి కాలేదన్న సంగతి తెలిస్తే అప్పుడు ఖచ్చితంగా మా నాన్న మనసు మార్చుకొని ఆ పిల్లకొడుకిచ్చి పెళ్లి చేస్తాను, కెనడా పంపించేస్తాను అంటూ ఏదేదో మాట్లాడతారు. అందుకే నేను ఈ విషయాన్ని వాళ్ళతో చెప్పదలుచుకోలేదు. కానీ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, ఇప్పుడే చెప్పేస్తాను అంటూ ఇక మహా మాట్లాడుతూ ఉంటే, వద్దొద్దు పర్వాలేదు, మీకు నచ్చిన రోజులు ఈ విషయాన్ని అస్సలు చెప్పకండి. మళ్ళీ మీరు కెనడాలో ఆ పిల్లకొడికి వంట చేసుకుంటూ నానా ఇబ్బందులు పడ్డం నేను అస్సలు తలుచుకోలేను అంటూ ఇక చక్రి అయితే మహాని సరదాగా ఆట పట్టిస్తాడు. ఇక అలాగే ఉదయాన్నే చక్రి బయట నుంచి హాల్లోకి వస్తూ ఉండగా ఇక ఆది అయితే చక్రిని చూసి, నాన్న, వీధి కుక్కల్ని బయట ఉంచకుండా ఇలా లోపలికి రాణిస్తున్నారు, అసలు ఈ వీధి కుక్కని బయటికి తరిమేయండి అని మాట్లాడుతూ ఉంటే, అవునవును, కుక్కలు ఇంట్లోనే ఇప్పుడే పైనుంచి కిందకి దిగాయి, అయినా ఇలా కుక్కల్ని లోపలికి రానివ్వడం మీకు అసలు ఎవరు నేర్పించారు? మీరు మరీ కుక్కల్నిలా ఇంట్లోనే పెంచుకుంటారని అస్సలు అనుకోలేదంటూ ఇక చక్రి కూడా ఆదికి తగ్గట్టుగా సమాధానం చెప్తాడు. ఇంకా ఆది అయితే, నాన్న మీరు ఊ అనండి, వీడిని ఇక్కడికిక్కడే షూట్ చేసి పడేస్తాను, కనీసం వీడి బాడీలో చిన్న పార్ట్ కూడా దొరకకుండా చేస్తాను అంటూ ఇక ప్రతాప్తో ఆది మాట్లాడుతూ ఉంటే, ప్రతాప్ మాత్రం, అల్లుడు గారు మీరు కాఫీ తాగారా అని ఇక చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతుంటే ఒక్కసారిగా చక్రి అయితే షాక్ అయిపోతాడు. ఇంకా అదే టైంలో మహాలక్ష్మి అయితే పైనుంచి కిందకి దిగుతూ ఉంటుంది. ఇక ఆది అయితే, ఏంటి నాన్న ఈ ముష్టివాడికి మీరు అల్లుడు అంటున్నారు, అసలు ఇట్లాంటి వాడికి అల్లుడు అనే పేరుని మీరు ఎలా ఇస్తున్నారు అంటూ ఇంకా ఆది అయితే నాన్న గొడవ చేస్తుంటే ఒక్కసారిగా ఇక చక్రి అయితే, చూడండి, నేను ఈ ఇంటికి అల్లుడిగా ఏమీ రాలేదు, ఆయన పిలిస్తేనే వచ్చాను అంటూ ఇంకా చక్రి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో మహా, ఆది ఎవరితో మాట్లాడుతున్నావు అని ఇక మహా అయితే చాలా సీరియస్గా ఆదిని పిలవడంతో ఒక్కసారిగా ఆది కాస్త షాక్ అవుతాడు. ఇక ప్రతాప్ అయితే, అమ్మ మహా, ఆది అదే అల్లుడి గారితో కాస్త సరదాగా మాట్లాడుతున్నాడు అంతే. ఇక ఆది కూడా అవునన్నట్టుగా తల ఊపుతాడు. ఇంకా చక్రి అయితే, ఎవండి మరి అని అంటుంటే, అల్లుడు నువ్వు మరీ చిలిపి, నువ్వు ఇంత చిలిపిగా ఉన్నావు కాబట్టే మా అమ్మాయి చాలా తక్కువ రోజుల్లోనే నీ ప్రేమలో పడిపోయింది అంటూ ఇక ప్రతాప్ అయితే చక్రితో మాట్లాడుతూ ఉంటే మహా మాత్రం కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఇంటికి తీసుకొచ్చిన చక్రిని ఎలా అవమానించబోతున్నారు, అలాగే చక్రిని మహాలక్ష్మికి మధ్యలో ఉన్న ఈ బంధాన్ని ఎలా దూరం చేయాలనుకుంటున్నారు? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.